మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం కదా ఇంతకుముందు, ఒక్కసారి మనం చెక్ చేద్దాము. అంటే మనం ఏ పార్టీకి సంబంధించినటువంటి డెబిట్ బ్యాలెన్స్ కావచ్చు లేదా క్రెడిట్ బ్యాలెన్స్ కావచ్చు, మనం దాన్ని టాలీ చేయాలి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అంటే డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఉందా లేదా క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఉందా. ఒకటి మీరు ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి మీరు ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీని ఎవ్రీథింగ్ అంటే మీరు చెక్ చేసుకోవాలి అంటే అకౌంటింగ్ బుక్స్కి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్ అండ్ లెడ్జర్స్కి వెళ్ళి మీరు ఏ పార్టీని అయితే, సపోజ్ నేను నిన్న నాని అనే ఎంట్రీ పాస్ చేశాం కదా, చూడండి నాని అనే ఎంట్రీదే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, మనకి ఏ పార్టీదైనా కూడా మనం ఇలాగ చెక్ చేసుకోవడం ఒక మెథడ్. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటి అంటే మనం ప్రతి పార్టీ, ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి నేను ఆల్ట్ F2 ఇస్తున్నానమ్మా, డేట్ పీరియడ్. ఇది డేట్ పీరియడ్ అంటే మనం ఒక డేట్ నుంచి ఒక డేట్ వరకు తీసుకుంటే దాన్ని డేట్ పీరియడ్ అంట. ఇప్పుడు ఈ పార్టీని మనం ఒకసారి చూద్దాం. ఇది నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాను అంటే నాని అన్నట్టు పార్టీలో ఉన్నాను. ఇప్పుడు ఈ పార్టీలో నాకు రిసిప్ట్ వచ్చేసి, రిసిప్ట్ అంటే మన యొక్క కంపెనీకి వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 60,000 వచ్చిందమ్మా. అలాగే మన దగ్గర నుంచి గూడ్స్ అనేది సేల్ చేసింది ఎంత అంటే వర్త్ ఆఫ్ స్టాక్ 70,000. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కిందకు వస్తే కనుక 70 - 60 చేస్తే కనుక మనకి 10,000 ఉంది. ఈ 10,000 రూపీస్ అనేది మన దగ్గర నుంచి డెబిట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా రావాలి. ఎస్, దిస్ ఇస్ ద మనకి ఇంకా రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అమౌంట్ ఇది అనమాట. ఓకే, రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అమౌంట్ అనమాట. ఇప్పుడు ఈ పార్టీ నుంచి మనకి ఎంత రావాలంటే 10,000 ఇస్ ద అవుట్ స్టాండింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనకి అమౌంట్ 10,000 కనుక ఇచ్చేస్తారు అనుకుందాం. ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటామో అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం. క్యాష్ రూపంలో కావచ్చు లేదా బ్యాంక్ రూపంలో కావచ్చు, మనం కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ని మనం మళ్ళీ రిసిప్ట్ వేస్తాం కదా. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను ఆల్ట్ A ఇచ్చేసి ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాని అని అతను 10,000 రూపీస్ ఇచ్చేసాను అనుకుంటాను క్యాష్ రూపంలో. నేను రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేస్తాను. జస్ట్ నాని ఎంటర్, సో 10,000 ఎంటర్, సో క్యాష్తో అనుకుంటున్నాను. క్యాష్ ఇచ్చేసారు, ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నాని లెడ్జర్ స్టేట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు నాకేమైంది, డెబిట్ అండ్ క్రెడిట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇలాగ మీరు ప్రతి పార్టీను మీరు రీకన్సిలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఇలాగ చేయడం అయితే ఓకే. ఇప్పుడు నేను ఇలాగ చెయ్యాలి అంటే నేనేం చేయాలి, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని నేను అది ఒక మెథడ్. ఇప్పుడు బల్క్గా అంటే ఏ పార్టీ అయితే మనకు ఉందో ఆ పార్టీకి సంబంధించి ఏ పార్టీది మనకు రావాలి లేదా ఏ పార్టీది మనం పే చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్విక్గా ఇక్కడ మీరు ఒక్కసారి రండి, ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళండి. ఒక్కసారి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లోకి వస్తే ఇక్కడ మనకి ఏం షో అవుతుంది ట్రయల్ బ్యాలెన్స్లో అంటే మన యొక్క కంపెనీలో మనం ఏవైతే లెడ్జర్స్ క్రియేట్ చేసి ఎంట్రీస్ పాస్ చేసామో ఆ ఎంట్రీస్ పాస్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అది కూడా ఏ లెడ్జర్ అయితే మీకు డెబిట్ కావచ్చు లేదా క్రెడిట్ బ్యాలెన్స్ కావచ్చు టాలీ అవ్వలేదో అంటే మ్యాచ్ అవ్వలేదో అవన్నీ కూడా మీకు ఇక్కడ షో అవుతాయి. నేను ఇప్పుడు ఆల్ట్ F1 అని ఇచ్చి ఎక్స్పాండ్ చేస్తున్నాను రిపోర్ట్ని. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి సండ్రీ క్రెడిటార్స్ అన్న ఇది మనకి కరెంట్ లైబిలిటీస్. క్రెడిటార్స్ మనకి కరెంట్ లైబిలిటీ, క్రెడిటార్స్లో నాకు 1,55,000 ఉంది. ఒక్కసారి నేను ఎంట్రీ ఇస్తున్నాను. ఎంట్రీ ఇస్తుంటే నిన్న మనం ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాం, రైట్? అదే GM ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్గా మనం గూడ్స్ని పర్చేజ్ చేసాం నిన్న. ఇప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి అమౌంట్ పే చేయలేదు. అంటే ఇప్పుడు మనకి వీళ్ళకి మనం ఎటువంటి అమౌంట్ పే చేయలేదు కాబట్టి మనం పే చేయాలి, రైట్? ఇప్పుడు చూడండి గూడ్స్ మనకు వచ్చేసింది 1,55,000. ఇప్పుడు మనకి ఇంకా ఎటువంటి అమౌంట్ అనేది రాలేదు.